హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు రవి ద ఎక్స్ప్లోరర్. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా మున్నార్ అయితే విజిట్ చేశా, అది కూడా సోలోగా. సో ఈ ట్రిప్లో నాకు కలిగిన కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ నేను కలుసుకున్న కొన్ని కొత్త పరిచయాలు, ఇలాంటి ప్లేసెస్ని సోలోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు కలిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను కేరళలో రీచ్ అయ్యా అండ్ ఫస్ట్ డే విజిట్ చేసిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యా. మున్నార్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఎర్నాకుళం నార్త్ టౌన్ రైల్వే స్టేషన్. సో ఈ స్టేషన్కి ఎవ్రీడే సికింద్రాబాద్ నుండి ఆఫ్టర్నూన్ 12:20కి శబరి ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ జర్నీ టైం వచ్చేసి 24 hours అండ్ టికెట్ కాస్ట్ స్లీపర్ అప్రాక్సిమేట్లీ 700 ఉంటుంది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ కూడా అదిరిపోతాయి. నాకైతే ఈ 24 hours ఉత్తనే గడిచిపోయాయి. చూస్తుండగానే ఎర్నాకుళం రీచ్ అయిపోయి అనిపించింది. అండ్ ఇదే ఎర్నాకుళం రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మున్నర 120 kilometers. ముందు ఆకలి దంచుతుందని చెప్పేసి స్టేషన్ బయట ఉన్న రెస్టారెంట్లో ఫుల్గా తిని నేను ముందుగానే బైక్ బుక్ చేసుకున్న రాయల్ బైక్ రెంటల్స్కి స్టార్ట్ అయ్యా ర్యాపిడోలో. అండ్ ఇది రాయల్ బ్రదర్స్ యాప్. ఈ యాప్లో మీ డాక్యుమెంట్స్ అండ్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయగానే పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ టైమింగ్స్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీరు టోటల్ ఎంత పే చేయాలో కూడా చూపిస్తుంది. వీళ్ళ దగ్గర స్కూటీస్ నుంచి అడ్వెంచర్ బైక్స్ వరకు అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్ బైక్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ ఆల్సో. నేను హోండా యాక్టివ్ 6G అయితే తీసుకున్నా. నాకు 4 daysకి 2675 అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇదే రాయల్ బ్రదర్స్ పికప్ పాయింట్. మన యాప్లో బైక్ బుక్ చేసుకుని ఇక్కడ చూపిస్తే వీళ్ళైతే ఇక్కడ డెలివరీ ఇచ్చేస్తారు. బండి తీసుకుని ఫుల్ ట్యాంక్ చేయించుకుని కేరళ ఫ్లోర్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయా. మ్యూజియంకి వెళ్ళే దారిలో ఫోర్ట్ కోచి అయితే కనిపించింది. మనకు టైం సరిపోక విజిట్ చేయలే. ఒకవేళ మీరు ఇటు వచ్చినప్పుడు కనుక టైం ఉంటే కన్ఫామ్గా విజిట్ చేయండి. అండ్ ఇదే ఫోక్లోర్ మ్యూజియం, వన్ అండ్ ఓన్లీ ఆర్కిటెక్చరల్ మ్యూజియం ఇన్ కేరళ. ఈ మ్యూజియంలో వుడ్ అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్స్, ఏన్షియంట్ టెర్రకోటా, స్టోన్ ఏజ్ ఆబ్జెక్ట్స్, జ్యువెలరీ, పెయింటింగ్స్, ఆయిల్ ల్యాంప్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రైబల్ అండ్ ఫోక్ ఆర్ట్, వుడ్ వర్క్, యుటెన్సిల్స్, కథకళి, మాస్క్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ లాంటి 4000 డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అయితే డిస్ప్లే చేశారు. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 అండ్ ఎక్స్ట్రా 200 ఫర్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ. అండ్ ఇది కంప్లీట్ చేసుకుని మున్నార్ అయితే స్టార్ట్ అయ్యా. మున్నార్ రీచ్ అయ్యే కొద్ది లొకేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పొట్టాస్ ఫన్ ఫామ్. ఇది మున్నార్కి 27 kilometers ముందు మనం వెళ్ళే రూట్లోనే కనిపిస్తుంది. ఈ ప్లేస్ మిస్ అయితే తర్వాత ఫీల్ అవుతారు. ఈ ప్లేస్లో యాక్టివిటీస్ టోటల్ ప్యాకేజ్ తీసుకోవచ్చు, లేదా మీరు ఏ యాక్టివిటీ చేయాలనుకున్నారో దానికి సపరేట్గా పే చేయొచ్చు. నేనైతే ఓన్లీ ఫిష్ పా ఒకటే తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసి 550 per person. మనల్ని అయితే ఇలా రాఫ్ట్ మీద పాండ్ మిడిల్కి అయితే తీసుకెళ్ళి ఫిష్కి అయితే ఫీడ్ చేపిస్తారు. ఫీడ్ అయితే అన్లిమిటెడ్ చేయొచ్చు. మనం ఫీడ్ చేసే కొద్దిగా మన దగ్గరకు వస్తూనే ఉంటాయి.
సో నా డే 1 కంప్లీట్ చేసుకుని మున్నార్ రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. మున్నార్లో నా స్టే డీటెయిల్స్ అండ్ డే 2లో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు కొట్టే ఒక్కొక్క లైక్ అండ్ ఒక్కొక్క షేర్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హస్తల విస్తా.